ఏకరీతిగా ఉన్న మన ప్రభువునకే కలుగునుగాక. హల్లెలూయా. సమయానికి వద్దామంటే ఏదో ఒక ఆటంకం. మన విశ్వాసులు ఇప్పుడు కూడా కోటాలు ప్రార్థనలు పెట్టుకున్నవి ఇప్పుడే అడుగుతున్నారు అందరు. శనివారం రోజే సమయం తీసుకుంటే బాగుంటుంది. ఆదివారమే ఈ కొడుకు ఆ కొడుకు అంటే నేను ఆ పుస్తకాలు చూసుకోవడం, తేదీలు చూసుకోవడం, మీకు ఇవ్వడం, మరి ఇక్కడ రావడం ఆలస్యం బాగా. శనివారం రోజే మీరు అడుక్కోవడం మంచిది. ఏ తేదీ ఎవరికి ఏ ప్రార్థన కావాలో. మరి చాలా క్రిస్మస్ సీజన్ కాబట్టి ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి. మనకేమో టైం తక్కువ, క్రిస్మస్ కోడికలు ఎక్కువ అయిపోతున్నాయి. చెప్పారు కదా, ఇప్పుడు మన ఆమోస్ మనకి క్రిస్మస్ పండుగకి మంచి ముదిరిన ఒక పెద్ద మేకపోతుకు వస్తున్నాడు. మనకి తప్పక రావాలని చెప్పారు. ఎందుకు ఎప్పుడు నేనే చెప్తున్నా, నువ్వు చెప్పు, ఇప్పుడైనా వస్తారని చెప్తున్నా. మరి చెరువు ముందైనా చెరువు వెనకాలైనా రైల్వే గేట్ దగ్గర అయినా రావాలా. 20 మంది వస్తున్నారు. ఇంతమంది పెట్టుకొని 20 మంది వస్తే అట్లా అందరు కదలాలి. వీళ్ళు మీరు వచ్చారనుకో, రెండో మేకపోతు కూడా వస్తాడు. ఆమోస్ కీబోర్డు వాయించాడు, వెళ్ళిపోయాడు అంతే. వాక్యం బయటికి వెళ్ళిపోయాడు. టీ ఇచ్చారా మన సంగీత విద్వాంసులకి, విశ్వాసరాజు గారికి, ఆమోస్కి 2-3 సార్లు ఇవ్వాలి టీ. మన సౌండ్ ఆపరేటర్, సౌండ్ ఇంజనీర్ సంపత్ కూడా మధ్య మధ్యలో టీ ఇస్తుండాలి. పరిచర్య ఎక్కువగా చేస్తున్న వాళ్ళకి ఇస్తూ ఉంటే, మన మిషాయిల్కి కూడా అట్లా పరిచర్య చేసే వాళ్ళకి ఇవ్వడం మంచిది. ఆమోస్ వాళ్ళ రైల్వే గేట్ ఆ వీధిలో సరిగ్గా 5 గంటలకే సాయంత్రం ప్రారంభిస్తాం, 8 గంటలకి ముగించేస్తాం. ఎందుకంటే అన్ని జనులు మనకంటే ఆలే ఎక్కువ సంఖ్యలో వస్తారు. 100 మంది, కనీసం 100 మంది పైన వస్తారు. కాబట్టి మనం ముందుండి పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని స్వరం ఎత్తి పాడాలి. మైక్ ఉన్న వాళ్ళకి మైక్ ఇస్తే గొంతు ఎత్తుతారు. మైక్ అయిపోతే సోంబేర్లాగా మూతి మూసుకొని అహాబులాగా పడకలో పడుకుంటారు. మళ్ళీ యజబేలాంటి వచ్చి ఆ అహాబుల్ని లేపేదాకా లేకరు. అదేంటి అర్థం కాదు. సిగ్గుండాల, నోరు తెరవాలి. లేకపోతే నువ్వు నీ ఇంట్లో ప్రేతాత్మలు ఉంటాయని బైబిల్లో ఉంది. అక్కడ ప్రేతాత్మలు ఉండును, అది సమాధి అని అంటుంది లేఖనం. తెరవాలి. మైక్ తీసుకుని మైక్ ఇచ్చినప్పుడు తెరిచావు అనుకో, మాకు ఆ కంపు తట్టుకోలేము. నువ్వు ఎవరు తెరిస్తే ఏం కంపు అది? తెరిచిన సమాధి కంపు అని ముందు బైబిల్లో ఉంది. లేక మైక్ కోసం చూస్తాం. ఈ కంపు నీ కంపు 2 ఏకమైతే ఇక అంతే. మాకు ఈ మధ్య మైకులు కూడా తుడిసిట్లే, సొల్లు ఏది పాడి ఇది మందంగా అయిపోతుంది, తుడిసి. అది కూడా అదొక సోమరితనం, మబ్బు అనమాట. బాగా కొంతమంది అయితే ప్రార్థనకి టైంకి రారు, అదొక సోమరితనం. అసలు క్రైస్తవులు, పాస్టర్లు, స్వార్థికులు ముత్తుకుంటూ ఉంటారు. ఏంటో అర్థం కాదు. అసలు వాళ్ళే నరకానికి వెళ్తారని బైబిల్లో ఉంది. బోధకులకి 2 అంతల శిక్ష, పరిచారకులకి శిక్ష. అందుకని పనిలో చురుకుతనం కావాలా. తన పనిలో నిపుణత గలవాన్ని చూసావా, వాడు ఎక్కడ సౌలు ఎదుట నిలవబడతాడు. దావీదు ఎక్కడ నిలవబడ్డాడు? రాజులు ఎదుట చమత్కారంగా వాయిస్తాడు. ఎంతకాలం ఆ కీబోర్డ్ కుయ్యి అని ఎక్కడ మన బ్యాండ్ మేళంలో వాయించినట్టే ఎంతకాలం విప్పాడు. అక్కడే ఉంటే ఎట్లా నూతిలో కప్పలాగా, సాకలు అని. ఇప్పుడు నేను మీ పెద్ద సాకలు ఉన్నాను అనమాట. నా బండ కింద కప్పలాగా ఉన్నారు మీరు. అలా ఉండదు, నూతిలో కప్పలాగా. దానికి ప్రపంచం తెలియదు. నేనేంటంటే మీరు ప్రపంచంలో ఉండాలన్న ఆశ. ప్రపంచ దేశాలలో కీబోర్డు వాయించాలి, ప్యాడ్ వాయించాలని. అవునా కదా? మీరు మరి ఎప్పుడు తయారవుతారు? రమేష్ వచ్చి మాథ్యూ సాయి గారికి వాయించాలా? మీరు వాయించరా? అలాగా సోమరితనం అనేది, సోమరితనం ఎప్పుడైతే పోతుందో నీ జీవితం ప్రకాశించబడుతుంది, నీ జీవితం తేజరిల్లుతుంది. అంధకారంలో కూడా మధ్యాహ్నంలాగా నీ జీవితం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ మబ్బుని వదలాలి, పని కలిగి ఉండాలి.
కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ బోధకులకి ఏంటండి, సేవ చేసే వాళ్ళకి, పరిచర్య చేసే వాళ్ళకి అందుకని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తూ ఉన్నారు, గడగడ ఆడుతూ. పాప మాథ్యూ సాయి గారు వస్తే ఆ లైట్లు పెట్టించారు, కానీ ఆయన కళ్ళలో పడుతుంది అని కూర్చొని చెప్పాల్సి వచ్చింది. ఒకడు అన్నాడు, మీరు కూర్చుంటా అంటున్నారా, అయితే పడుకొని వింటా అన్నాడు ఒకడు, ఆ పెద్ద సోబరాడు. నేను విన్నా, మీరు కూర్చొని చెప్తారైతే 2 కాళ్ళు నీ ముందు సాపి కూర్చుంటేట. నేను వెళ్ళి ఆ 2 స్టాండ్లు తీసాను, దెబ్బకి పడిపోయింది పడ్డాడు, పడ్డాడు. ఏది స్టాండ్లు, మైక్ స్టాండ్ కదని చెప్పాను. 2 చేతిలో పెట్టి ఇట్లా ఇటు వింటున్నాడు, 2 కాలు సాపి. నేను 2 స్టాండ్లు చేతి ఇట్లా పడ్డాడు దెబ్బ. మళ్ళీ ఒకసారి మందిరానికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోనరా, అక్కడ లైట్లు పెట్టారు సోమరాలు, వాళ్ళ పనిలో ఏం లేదు. ఇక్కడే ఆయన నించోబెట్టలేక కూర్చోబెట్టావంటే ఎట్లా, కళ్ళల్లో ఏం పడింది, లైట్లు. అదేనా, సిగ్గు ఉండాలి కదండి పెట్టే వాళ్ళకి. పని చేస్తే అయిపోయింది, గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు. ఆయన గుడ్డోళ్ళ ఇన్సైడ్ చూసుకుంటా చెప్పాలా మా పని అంటే. ఈ రోజున నరకానికి పోయేది ఎవరంటే విశ్వాసులు, సేవకులే. ముందు నరకంలో ఎక్కువ ఉండేది. ఆ మధ్య నరకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు సాక్ష్యం వినలేదా? నరకంలో అరే నేను ఇక్కడ భూలోకంలో చూసిన వీళ్ళు కన్నబడ్డారేంటి, వెంటనే దేవుడు పంపించేసాడు, ఈ విషయాలు చెప్పు, ఇప్పుడైనా సేవకులు మారుతారు, పరిచారకులు మారుతారు, విశ్వాసులు మారుతారు అని చెప్తే ఆయన ఊరూరా చెప్పుకుంటూ అలా తిరుగుతూ ఉన్నాడు. కనుక నరకం మీరు పోరో ఎగేసుకొని చెప్తుంటారు కొంతమంది, కాలర్ ఎగరేసుకుంటా, చిందులు వేసుకుంటా. ముందెవరండి నరకానికి పోయేది? తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమగు కాలం వచ్చింది. అప్పుడు యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడేమో కాలం వచ్చింది అన్నాడు. అదేం కాలం? ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం, అది ఇప్పుడే వచ్చి ఉంది అన్నాడు. ఇప్పుడు వచ్చేది ఏంటి? దేవుని ఇంటికి తీర్పు. దేవుని ఇంటికే తీర్పు అయితే మరి రక్షణ పొందిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏమగునో అని రాస్తాడు పేతురు పత్రికలో అపోస్తలుడైన పేతురు. కారణం సోమరి, బద్ధకం, ఒళ్ళు బరువు. చలిలో లెగాలంటే ఒళ్ళు బరువు, సమయానికి దేవుని సన్నిధికి రావాలంటే ఒళ్ళు బరువు. ఒకసారి ఆలోచన చేయండి. పని చేసే వాళ్ళు ఏదైనా చేశారంటే ఏదో బలవంతంగా కురేనుడైన సీమోను సిలువ మోసినట్టు అలా చేస్తే దైవజనులు అంతా అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టుకొని ఆయనని నించోని చెప్పకుండా ఆ లైట్ ఇట్లా పెడితే ఏం బాగుంటుంది? పోనీ అది చాలా పైన ఉన్నాయా, సరిగ్గా ఇట్లా మొత్తం పెట్టేశారు, కూర్చోబెట్టి. ఆయన కూర్చున్నాడని చెప్పి ఆమె ఏమంటుంది, మీరు కూర్చొని చెప్తే నేను పడుకొని వింటా. చూసారా? అందుకే నరకం సోమరులకే. దైవజనుడు అట్లా తప్పు పట్టుకుంటే ఎట్లా? వచ్చిన వాళ్ళు కూర్చొని చెప్పడం ఏంటంటే పాస్టర్ గారు, ఈడేమో బాగా తింటే నిద్రపోయి వస్తాడు, ఆయనేమో పాపం ఎక్కడి నుంచి ప్రయాణం, గుంటూరు నుంచి ప్రయాణం చేయాలి, అలా కారులో నిద్ర పడుతుందా? వచ్చి వాక్యం చెప్పాలి. మళ్ళీ అసలే ఆయనకి ప్రతిరోజు రోజుకు 2 కోడికలు, సభలు, రెస్ట్ ఉండదు. మళ్ళీ ఇది కంటికి ఏం పెట్టాం? సోమవారం చేసిన పనికి, తన పనిలో నిపుణత లేనివానికి. ఇంకా కొంతమంది పని చేస్తారు, ఆ మీటింగ్లు అప్పుడే షోయింగ్ అనుకుంటారు, రోడ్ షోయింగ్ లాగా అక్కడే అప్పుడో అడవు. ఇంకొక సోమవారం ఏం చేస్తాడంటే, ఇక్కడ పాస్టర్లు వాక్యం చెప్పిన టైం అయినా అక్కడ చదువుతుంటాడు. ఈడ మరి ఎక్స్పోజ్ అవ్వాలన్నో లేకపోతే స్టేజ్ ఎక్కాలన్నో 10 మంది ఏం అర్థం కాదు. పొద్దునుంచి ఏం చేస్తాడో అప్పుడే వస్తాడు. ఆయనకి కళ్ళకి ఎంత ఇబ్బంది అండి. అందుకని నరకానికి పోయేదే వాళ్ళు. బైబుల్ చెప్తుంది, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26 నుంచి 28 దాకా చదివితే గ్యారంటీ నరకం అంటుంది. అక్కడ వాక్యం చెప్పింది అన్ని జనులు కాదండి, హిందువులు కాదండి. నేను అనుకుంటా అలాంటి భక్తి గల వాళ్ళు, హిందువుల్లో అద్భుతమైన భక్తి గల వాళ్ళు ఉన్నారు, తడవలాడుతుంటారంట దేవుణ్ణి కనుగొనాలని. నీతిగల జనం అంటాం, నీ నీతి ఏమైంది? నీ బలం ఎక్కడా?
స్త్రీలకి పురుషులు ఇచ్చారా, పురుషులకి స్త్రీలు ఇచ్చారా? అంత డల్ అయిపోతావు. నీ పనిలో ఎందుకు ఆ నైపుణ్యత ఉండట్లేదు? ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు, ఇంతమంది జనం ఎక్కడ కిక్కిరిసిపోయారు. ఆ చెట్లు ఏంటంటే ఆ పుచ్చిపోయిన చెట్లు, అక్కడ చెట్లు పెయింట్ వేసుకోవడానికి లేరా? అంత సోమరులా అని పాస్టర్లు వచ్చి చెప్పాలా? ఒక ఆయన వచ్చి సేవకుడు, అయ్యా ఒక మంచి కుండీలు విశ్వాసులు ఇంట్లో చెప్పి తీసుకురావచ్చు కదా, మీకు డబ్బులు లేవా, కొనుక్కోవచ్చుగా. అంటే ఎంత సోమరితనం అండి అది. సోమరులైన విశ్వాసులు, సేవకులు తప్పక గ్యారంటీ రాసి పెట్టుకుంది. నేను చెప్పింది రాసుకో అమ్మా, మళ్ళీ తర్వాత టైం అనేది మర్చిపోతావు. రాయ్ మత్తయి సువార్త 25వ అధ్యాయం 26 నుంచి 28 దాకా దీన్ని ఈరోజు 20 సార్లు చదువు. అప్పుడైనా నరకం తప్పించుకుంటావు. ప్రభు నిన్ను తప్పించునుగాక. ఇలాంటి వాటి కూడా ఆమె చెప్పాడు. సర్లే మీరు అబద్ధం ఆడిన జనం అన్నమాట. నిజమే ఒప్పుకొని చెప్పారు. అవును నేను సోమరోడిని, సోమరదాన్ని, నన్ను తప్పించేయాలి అరకాలి అంటే ఒప్పుకున్నట్టు కదా ఆమె చెప్తే. ఆమెనంటే ఏంటి మరి? అదే సరే మంచోళ్ళు మీరే నిజం ఒప్పుకున్న వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారు. సోమరతనం ఎంతున్నా సరే ఒప్పుకున్నారు, దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. మళ్ళీ దీనికి డౌటు ఇప్పుడు అదే అంత స్లోగా ఉంటే ఎట్లా అమ్మా? వెంటనే క్యాచ్ చేయాలి. దీనికి చెప్పాలా, దానికి చెప్పవద్దు, దానికి కూడా చెప్పి, కానీ చెప్పిన వాళ్ళే ధన్యులు. హల్లెలూయా. తప్పుని తప్పుగా దావీదు ఒప్పుకున్నాడు. అందుకే దావీదుకి యేసయ్య పుట్టక ముందే క్రిస్మస్ పండుగ జరిగింది. నీకు యేసయ్య పుడితే కానీ పండుగ జరగదు. ఆలోచించండి, బైబిల్లో స్పష్టంగా రాసిందండి. వారు ప్రబంధ వచనాల్లో సోమరి అయిన చెడ్డదాసుడా అని దేవుడు గద్దిస్తున్నాడు. ఇదిగో ఈయన పట్టుకొని నరకలు వేసాను అన్నాడు. అంతే. ఇంక పెద్ద వాక్యాలు చాలా ఉన్నాయి, రిఫరెన్స్లు చెప్పడం అవసరమా? బైబిల్ చదువుకోండి, ఎన్ని ఉన్నాయి నరకానికి. విశ్వాసులు చేస్తున్న, సేవకులు చేస్తున్న ఈ రోజుల్లో పనులు, సోమరి పనుల వల్ల, పనిలో నిపుణత లేకపోవడం వల్ల. నువ్వు సేవకుడివేనా? నువ్వు సేవకురాలు, తిండి కావాలి నీకు. ఈ మధ్య పాలు పోయాక 2 వారాలు అయింది మనలకి. ఎన్ని వారాలండి? ఇక ఒకటే స్ట్రైక్. ఇక తిండి లేని వాళ్ళలాగా. అంటే పనులుగా చేయట్లే, మాకు తిండి పెట్టరా, మేము పరిచయం చేయట్లే. శివుడు నా బట్టలు కూడా ఉతకపోతే మన విశ్వాసులు చెప్తే వాళ్ళు వచ్చి నా బట్టలు ఉతికారు. ఎంత సోమరులు వాళ్ళండి. పాముకి పాలు పోస్తేనే అది ఏం చేయదు, పోయలేదు, అప్పుడు బయటపడుతుంది. ఏంటి అట్టున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి. దేనికోసం నువ్వు సేవకు వచ్చావు? దేనికోసం నువ్వు పరిచర్య చేయడానికి వచ్చావు? ఎందుకు విశ్వాసగా ఉన్నావు? నీవు ఆ పని ఎందుకు పూనుకున్నావు? నువ్వు అన్ని పనులు ఎందుకు పెట్టుకోవాలి? కొంచెమైనా పని స్పష్టంగా చేయాలి. దైవజనుడిని కూర్చోబెడతారా? దైవజనుని కళ్ళల్లో. అందుకనే బైబిల్ అంటుంది, వాడు సోమరోడు, కళ్ళకు వాడు పొగ వంటి వాడు, పండ్లకు వాడు పులుసు వంటి వాడు. ఎవడి పని అది? అన్నం పెడతారు, పళ్ళు పులిసిపోవాల్సిందే. సిగ్గులేని కొంతమంది వండుతారు, ఆ లోపాలు చెప్తే ముఖం వెంటనే మాడిపోతుంది. మరి నన్నే అడిగేది. మనం అడిగాను, సిస్టర్ ఇందులో ఉప్పు తక్కువేమన్నా? బాగుంది సిస్టర్, తక్కువ వేసారు. ఇందులో కారం కూడా తక్కువేమన్నా? బాగుంది సిస్టర్ అన్న. కానీ నూనె ఇది అసలు ఎగురు పెట్టమంటే పులుసులాగా, ఇదేంటి వేపుడా ఫ్రై నూనె అన్న. వెంటనే డల్ అయిపోయింది. అంటే పొగడుతూ ఉండాలి. నరకానికి వెళ్ళే వాళ్ళకి బ్యాచ్ అనమాట అది. మనకు పోయిపోయి నన్నే అడగాల. ఎందుకంటే నేను నిజం చెప్తా. అప్పట్లో అబద్ధాలు చెప్పేవాడిని. అబద్ధం అలా కూడా చెప్తే ఎందుకు మళ్ళీ నరకానికి వెళ్ళిపోతారేమని చెప్పేసి చెప్తున్నా. అట్లయినా బాగుపడతారేమో అని. పిండితే నూనె, ఆ దాన వీర సూరకర్ణుడు పడిపోయిన ఆ నెయ్యి మట్టిలో పడితే పిండితే నెయ్యి వచ్చినట్టు పిండేనండి. నూనె కారుతూ ఉంది. ఏది? ఇంకొక అమ్మ నాకు తోటకూర వండి పెట్టింది. ఆ పక్కన చూస్తే ఇంత నూనె ఉందండి. నేను అన్నా, ఇది చికెనా లేకపోతే మటనా? చికెన్లో ఉంటుంది పక్కన. ఎంత సోంబేరో ఒకసారి ఆలోచించి. వాళ్ళు కూడా ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు వింటున్నారు, వినాలనే చెప్పేది. మరి నా బాధ ఏంటంటే ఎవ్వరు నరకానికి పోకూడదని నా బాధ.
దేవునికి స్తోత్రం. లేదా నువ్వు ఉత్తరవాదివి అన్నాడు. హెచ్కేల్లో మనం చదువుకుంటావు కదా, అలా వాళ్ళ ప్రాణానికి మీ దశంభాగాలు తీసుకొని, మీ కానుకలు తీసుకొని మిమ్మల్ని పరచకుండా, మిమ్మల్ని గద్దించకుండా, మిమ్మల్ని సరి చేయకపోతే దేవుడు నన్ను అడుగుతాడు కదా. ఇదిగో ఇప్పుడే చూడండి, కానుక ఇచ్చారు, తీసుకొని మళ్ళీ చూసారా కొత్త నోట్లు తీసుకొని మళ్ళీ తిడుతున్నారంటే ఆలోచన చేయండి. ఇచ్చి తిట్టించుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుడుగా, దీవిస్తా, హెచ్చరిస్తా, నరుకుతా. ఏది నరుకుతా అంటే పోగులేను, కానీ వాక్యం అనే కత్తితో ఏకండ కాకుండా కోసి పాడేస్తా. గొలియాతు స్పిరిట్ పడితే దావీదు చెప్తాడు కదా, ఈరోజు నిన్ను ఏకండ కాకుండా కోసి ఎక్కడేస్తా, ఆకాశ పక్షులు అంటే ఎక్కడైతే ఈగలు తోకలు పెరుగుతుంటాయో, నేను పెద్ద సాకలోడినే కదండి, మీ మంగళోడిని కూడా. బడి నరకాన కూలబడి, చప్పట్లు కొట్టడానికి కూడా నువ్వు సోమరులా ఉంటావా? కొట్టు, చేతులు పైకెత్తి కొడదాం. త్రోయబడి నరకాన కూలబడి, చప్పట్లు కొడితేనేమో పాట పాడు, పాట పాడితే చేతులు చప్పట్లు కొట్టవు. రెండు, నీ దేహమంతటితో గణపరచు ప్రభు. త్రోయబడి నరకాన కాలబడి పోదువు కాయము హేయము, కాలబడి పోదువు కాయము హేయము, మార్పులేని మానవుండా తీర్పు దినం దాగలేవురా సోదరా. సోదరా తీర్పు దినం, సోదరా తీర్పు దినం, మార్పులేని మానవుండా తీర్పు దినం దాగలేవురా. తీర్పు దినం రక్షణ యేసునొద్దనున్నది, నిర్లక్ష్యము నీ యొద్దనున్నది. రక్షణ యేసునొద్దనున్నది. ఎవరి వద్దండి? నీ దగ్గరే. ఎందుకు ఆ నిర్లక్ష్యం అంటే సోమరితనం. నీ సోమరితనం వలన కళ్ళల్లో ఏంటంటే లైట్లు పెట్టి దైవజనులకి ఇబ్బంది కలుగజేస్తున్నావు, ప్రజలకి ఇబ్బంది కలుగజేస్తున్నావు. కంటికి పొగలాగా దాపరించావు, పండ్లకి పులుసులాగా. అందుకని అలాగా ప్రభురాకడ దాకా సరి చేసుకుని అలా ఉన్నాం అనుకో, ప్రభు అంటాడు నేను నిన్ను ఎన్నడూ ఎరగను. ఎందుకంటే ప్రత్యక్షం కాబోతున్నాం మనం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో, 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం 5వ అధ్యాయంలో ప్రత్యక్షం కాబోతున్నాం. ఆయన ఎక్కడ? న్యాయపీఠం దగ్గర ఉంటాం. అప్పుడు నువ్వు దేహంతో చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా అక్కడ ఉన్నప్పుడు మరి నీ విషయంలో ప్రభు చర్య తీసుకుంటాడు. తీసుకొని వాళ్ళని ఇక చదువుతూ ఉంటాడు, వాళ్ళ యొక్క చిట్టా జీవితం అంతా. సరి చేసుకోకపోతే ఇంకా ఉంది కృపాకాలం. ప్రభు రాకడ, రెండో రాకడ వరకే ఈ కృప. ఇది లేదంటే ఇప్పుడు ఆయన వచ్చాడంటే అయిపోయినట్టే. ఇక అప్పుడు చేసుకోవడం కష్టంగా. చదువుతా ఉంటే ఒకరు పట్టుకో ఇక ఇట్లా లాక్కి వెళ్తుంటారు, ఇసిరేస్తారు, ఎలక పిల్లలకి ఇచ్చేసి నరకంలో. పడవే ఎండ, వేడి, రోస్ట్ అయిపోతూ ఉంటారు, కాలిపోతూ ఉంటారు, కానీ సావరు. అగ్ని ఆరదు, ముఖ్యంగా సోమరులకు అండి. మేము ఏం తప్పు చేసామండి అని అంటారు వాళ్ళు. దయ్యాలు వెళ్ళగొట్టలేదా? ఎంతమందిని స్వస్థపరిచాం మేము, అది చేసాం, సూర్యకార్యాలు చేసాం, ఆ కార్యం. నిన్నెన్నడూ నువ్వు సోమరివి. ఇక్కడ అదే రాస్తాడు మత్తయిలో, సోమరి అయినా చెడ్డదాసుడా అని చెప్పి వీడిని పట్టుకొని వెలుపటి చీకట్లో త్రోయబడతారు. సోమరులైన విశ్వాసులు, సేవకులు. మీరు అనుకున్నారే ఆయన మా దేవుడు, మా సొంతం, మేము ఎంత పాపం చేసినా ఆయన అది అన్ని జనులకి, ఇంకా రక్షణ పొందినటువంటి వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు, పాపుల్ని ప్రేమిస్తున్నాడు.
పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు. ఆయన మనకు సహాయం చేస్తున్నాడు కదా, కృప చూపుతున్నాడు కదా అని ఇంకా అలా ఉంటుంది. మనం ఒక నైపుణ్యత పని. వంట చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి, అరే ఎంత చక్కగా చేస్తారు, ఎంత చక్కగా వడ్డిస్తారు, ఎంత చక్కగా వండుతారు. అక్కడ ప్రేతాత్మలు ఉండవు, అక్కడ చెత్త ఉండదు, ఎంత శుభ్రంగా ఉంటుందండి. అక్కడ అంత అన్నం తిన్నా ఎంత హాయిగా, ఎంత సంతోషంగా అనిపిస్తుంది. హల్లెలూయా. నీ పనిలో సోమరితనం కలిగి ఉంటే నరకమే. నేను చెప్పట్లేదు, అది పెద్ద పాపం కాదండి. చాలాసార్లు చెప్తున్నా, మనిషిని నరకాన్ని తీసుకెళ్ళేదండి సులువుగా చిక్కులు పెట్టు పాపములే. సులువుగా అంటే చిన్నయే. సోమరితనం చిన్నదే అనుకుంటా, కానీ చాలా డేంజర్. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. చివరికి వాళ్ళు ఎట్ట తయారవుతారంటే, తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడంట సోమరి. ఏమనుకుంటాడండి? సోమరులే చేసే అలాంటి పిచ్చితనం వస్తుంది అనమాట తన దృష్టికి. నా జ్ఞానం ఇంకా ఎవరికి ఉంది, ఇంకా ఏదో అయిపోయినట్టుగా. ఆ పిల్లి కూడా అట్లే అనుకుంటుంది. అది తాగుతా ఉంటే ఎవరు చాలా డేంజర్. ఎలాగ ఉన్నావు, నీ సోమరితనం ఏ స్థితిలో కనబడుతుంది, నువ్వు దేవుని కోసం వాడే సమయం ఏ విధంగా వాడుతున్నావు, నువ్వు పని చేస్తున్నావా లేదా? సోమరులైన పని చేయని విశ్వాసులు, సేవకులకి తథ్యం. అందుకని ఈ రోజునే పని ప్రారంభించు. ఒకసారి చదివి పెడతారా? ఆ 25వ అధ్యాయం 26వ వచనం. సోమరివైన చెడ్డదాసుడా, అది చూసారండి, ప్రారంభించారు. ప్రారంభమే సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పి ఆ తలాంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన దాసును వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పన్నులు కొరుకుటయు ఉండుననెను. బా ఏంటండి, అసలు చేసిన తప్పేముంది? దేవుడు ఇచ్చినట్టు పెట్టాడు అంతే. మళ్ళీ ఆయనకు అప్పగించాడు. నేను ఖర్చు అయిపోయింది యేసయ్య, ప్రభువా ఏమనుకోకు, నేను కట్టలేకపోతున్నాను కూడా కాదండి. ఆయనకి ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు ఒక 10,000 ఇచ్చావు, నీకు ఇచ్చేసాడు కదా, మరి ఇంకేం తప్పేం చేశాడు? దేవుని ఆలోచన గమనించండి. ఎందుకు నరకంలో వేయాలి అంటే పని చేయలే అంతే. దేవుడు ఇచ్చిన వస్తువులతో పని చేయలే. సోమరితనం అంటే అదే కదా. పని చేయలేదంటే సోమరితనమే. దేవుని ఆశ పని చేయి. సోమరులైన పని చేయని విశ్వాసులకు, సేవకులకు ఏముంది? నరకం ఉంది. పని చేయలే అంతే. ఆ శిక్ష ఆయనకి అప్పగించాడు. ఆయనకి ఇచ్చాడు, కానీ పని చేయడానికి ఒళ్ళుబరు. ఈ రోజున నువ్వు అనుకుంటున్నావు చాలా డేంజర్. మారు. 25-26 వచనం. మరి 23లో అయితే పని చేసిన వాడిని, నిద్రపోకుండా పని చేసిన వాడిని, సోమరితనం లేనివాడిని 23లో ఏమంటున్నాడంట? అతని యజమానుడు ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. చాలు. అబ్బా, మరి అక్కడేమో సోమరివైన చెడ్డ దాసుడా. నీ యజమానికి నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? నరకమే. యజమానికి నమ్మకంగా. ఎద్దు చూడండి, యజమానికి ఎలా ఉంటుంది? అది నమ్మకంగా ఎద్దులాగా తింటావు, కానీ పని మాత్రం సోమరులా చేస్తావు. నిపుణత లేదు. తిండి మాత్రం బరాబరే. ఆ మొక్క కావాలి, ఏవో కోరికలు, గొంతమ్మ కోరికలు. సహోదరుడా, సహోదరి, మరి చూడండి ఇతను ఏమంటున్నాడు? అందుకు అతని యజమానుడు వాడిని చూసి సోమరివైన చెడ్డదాసుడా అంటూ, మరి కింద వచనాలలో
చెబుతున్నాడు 29లో ఏమని, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుంచి వానికి కలిగినది తీసివేయబడును. 30 వచనంలో, మరియు పనికిమాలిన ఆ దాసుని విలుపట్టి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు. ఇదంటే నరకమేనా, లేకపోతే మన రేగులగండి చెరువా, కృష్ణానదా, ఏంటండి ఇది? నరకం అండి. అక్కడ పండ్లు కొరుకుంటా, కోట్ల సంవత్సరాలు కొరుకుంటూ కూర్చోవాలి. మరి ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో సోమరుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో సామెతలు 19వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడియుండును. అంతే, పస్తైనా ఉంటాడు కానీ ఒళ్ళొంచి పని చేయడు. ఏ నిద్రలో? నిద్రపోవడమే. సిగ్గుండాలి మనిషి పుట్టాక. బయట ఎన్నో స్లోగన్స్, శ్లోకాలు, ఎన్నెన్నో సామెతలు వింటాం కదా, అన్నీలు పాటిస్తున్నారే. పొద్దున్న లేస్తే రాత్రి దాకా కష్టపడుతున్నారు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దేవుని పిల్లలే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉతక మీద తలుపు తిరుగుతుంది, వాడు అంతే పడక మీద తిరుగుతున్నాడు. ఏం లాభం? కుర్ర అని తిరుగుతాడు సార్ ఉతక మీద తలుపు, అటు ఇటు. నిద్ర పట్టకపోయినా పట్టేలాగా సెట్ ఏది ట్రై చేస్తుంటాడు. ప్రాక్టీసా? ఎందుకు అక్కడ లే, సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, అవి చూడు ఎంత కష్టపడతాయి. సోమరి విత్తులు వేయ కాలంలో దున్నుడు. అందరు తింటా ఉంటే, ఈరోజు భలే వాసన, ఏంటి చేస్తారు ఇవాళ? మేక పలావా, కోడి పలావా అని వస్తాడు సోమరు. నాకు ఏంటండి అసలు ఆ సోమరులు చూస్తుంటే నాకు ఎక్కడ లేని మంట, ఒళ్ళు మంట అండి. సోమరులో వాళ్ళు చూస్తుంటే, ఆ పని చేయని వాళ్ళు చూస్తుంటే, పని చేయరండి. తిండి దగ్గర మాత్రం అసలు అదేం బ్రతకండి అది. అన్నిలు చూడండి ఎంత పని, అక్కడక్కడ పనియే. ఏదేది దాన్ని ఏమంటారు, ఏదో అంటారు కదా, కష్టే ఫలి. అది కష్టపడితేనే కదా నువ్వు ఫలం తినాలి. కష్టపడకుండా ఎట్లా? కోసుకుంటా ఉంటే చేను, నాకు కూడా 4 కట్టలి వడ్లి 2 బస్తాలి అంటాడు. అదేంటి అది? అప్పుడు నువ్వు దున్నొచ్చుగా, అప్పుడు రాళ్ళు రాపలు ఏరొచ్చుగా, కంచె తీయొచ్చుగా. అసలు మనిషివేనా? పని చేయకుండా నువ్వు ఆహారం కోసం ఎట్లా చూస్తావు, తింటావు. దున్నేవాడిదే భూమి అన్నారు, దున్నితేనే కదండి. అంతెందుకండి, పశువులు చూడండి, అవి పని చేయకుండా తినవు. తింటే పని చేయడం అవి మొదలు పెడతానే ఉంటాయి. అంతెందుకు, యజమానుడు కూడా ఏం చేస్తాడంటే పని చేసే వాళ్ళకే అంత అన్నం పెడతాడు. అది సద్దన్నమో, వేడన్నమో, గంజో, జావో, ఏదో ఒకటి, పప్పుచారు అన్నమో, అంతే కదండి. ఇప్పుడు ఎద్దుకు కూడా, దున్నని ఎద్దుకు ఏం చేస్తాడు? కళ్ళం తొక్కని ఎద్దుకు ఏం చేస్తాడు? తన నోటికి చిక్క పెడతాడు. నువ్వు పని చేయలే, నీ బ్రతికింతే. తొక్కే వాటికి పని చేయి, తిను, పని చేయి. పశువులకే అలా ఉంటే, అంత క్రమం అయితే అవి నేడుండి రేపు చచ్చిపోతాయి. ఏవి? పశువులు. వాటికి అంత క్రమశిక్షణ అయితే, నేడుండి నువ్వు చచ్చిపోయే మనిషివి కాదు, పరలోకానికి వెళ్ళే మనిషివి. మరి ఏం చేయాలి? పని చేయాలి. జంతువులకే అలాంటి పని ఉంటే మనిషి ఎంత కష్టపడాలి? పొద్దున్న లేచి రాత్రి వరకు. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా, నరకంలో త్రోయబడాలనుకుంటున్నావా? నీ ఇష్టం. పరలోకానికి వెళ్ళే వాళ్ళని మంచి దాసుడు అంటున్నాడు, నరకంలో త్రోయబడే వ్యక్తిని చెడ్డదాసుడు అంటున్నాడు. ఆలోచించే. త్రోయబడి నరకాన కూలబడి కాలబడి పోదువు. అవునా కదండి? భక్తులు అందుకే ఇలాంటి పాటలు రాస్తూ ఉన్నారు. మీరు యూట్యూబ్లో నొక్కండి, ఏమనంటే మార్పు లేని మానవుండా తీర్పు దినం దాగలేవరా, చాలు. ఇంకా చాలా విలువైన చరణాలు ఉన్నాయి దాంట్లో. అలా నువ్వు పాడుకోవడానికి ఎప్పుడు నొక్కొద్దు, పాడి స్టైల్ కొట్టొద్దు మందిరంలో. పాడి నీకోసం పాడుకో, నీ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా పాడుకో. స్టైల్ కొట్టడానికి ఇక్కడ రావద్దు. ఏం చేయాలి?
షోయింగ్ కాదు ఇది. అంతేనా సంపత్? ఎవరికోసం? దేవుడికి నీకు సంబంధంగా పాడుకోవాలి. దేవుడు అప్పుడు తప్పక నిన్ను క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఒక 3 లేక 4 అంశాలు మాత్రమే మీకు చెప్పి ముగించేస్తాను. నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటివరకు చెప్పాను. అయితే నరకానికి వెళ్ళేవాళ్ళు, ఆ సోమరు ఎలాంటి వాళ్ళు బైబిల్లో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. సామెతల గ్రంథం అంతా మీరు బాగా చదివితే ఇంచుమించు 20-30 సార్లు ఉంది సోమరి 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 అని. చివరికి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకొని చక్కగా బ్రతుకు. చీమల యొద్దకి జ్ఞానం అంటే మీకు తెలిసే, చదువుకున్న వాళ్ళు బాగా తెలుస్తారు. ఎవరైనా చెప్పండి ఒక టక్కున, ఏంటి అవి చేసే పని నేర్చుకో అంటున్నాడు. అవి పని చేస్తే కానీ ఈ సోమరోడు పని చేయడు కాబట్టి నేర్చుకో. ఏంటి బాగా తెలుసు మీకు. అది మరికాలం చెప్తున్నాడు. ఎండాకాలం ఏం చేస్తాయి అది కదా. మరి మనిషి ఏం చేయాలి? వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు పొలం దున్నుకోవాలి. మరి సోమరి దున్నడు. అదే వేసవికాలం ఏం చేస్తాయి? సమకూర్చుకొని అలాగా ఒక 2-3 నెలలు 4 నెలలు అలా తినుకుంటూ ఉంటాయి. ఒకవేళ వర్షాకాలం బయటకు వచ్చినాయి అనుకో, అవి ఆహారం కోసం, ఆ వర్షాలకి వరదలకి ఏం చేస్తాయి? కొట్టుకుపోతాయి. ఆహా, ఏం జ్ఞానం అండి. చీమలతో మాట్లాడిన ఒక మనిషి ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు. మీకు అది కూడా తెలుసు చాలా ఈజీగా. ఎవరైనా గట్టి చెప్పండి. సొలొమోన్. మనుషులతో మాట్లాడిన ఆయన మనకి బైబిల్లో యేసయ్య, దేవుడు మనిషితో మాట్లాడడానికి ఆయన మనిషి అయ్యాడు. సొలొమోను చీమలతో మాట్లాడడానికి చీమ అయిపోయాడు. చీమ అంటే చీమలా మారలేదు, అలాగే ఉన్నాడు. కానీ అతను ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర పొందుకున్నాడు. హల్లెలూయా. నేను కూడా అప్పుడప్పుడు చీమలతో మాట్లాడను, కానీ బాగా అది ఎందుకు చెప్పాడని చెప్పి చూస్తూ ఉంటా. చీమలన్నీ వెళ్తూ ఉంటాయి. నేను అన్నం తింటా కింద కూర్చొని, నా రూమ్లో కింద కూర్చొని తింటా ఉంటే అన్ని చీమలు వస్తాయి. సరే, దీన్ని ఒకదాన్ని హత్య చేద్దాం, కడమ చీమలు ఏం చేస్తాయని చూస్తా. చేయగానే కొంచెం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇంకో దాన్ని మెడకాయో తలకాయో కొంచెం అలా కొట్టి కొర ప్రాణంతో ఉంచుతా. కడమ చీమలు ఏం చేస్తాయంటే ఈ కొర ప్రాణంతో ఉన్న వాటిని అలా తీసుకొని ఇలా వెళ్ళిపోతుంటాయి. ఈ చచ్చిపోయిన దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటాయి. ఆహా, ఏం జ్ఞానం అనుకుంటా. మీరు ఎప్పుడు చీమలతో ఆడుకోలేదా? ఊరికే గిల్లి దాండు, గూటి పిల్లనా, క్రికెట్ అనా? జ్ఞానం అండి. జ్ఞానం నేర్చుకోవడానికి చీమలు. బైబిల్లో ప్రతి మాట నువ్వు చదివావంటే ఎందుకు ఆ మాట అన్నాడు అని ఒకసారి ట్రై చేయి. ఇంకా చీమల గురించి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. నా దగ్గరకు వస్తున్నాయి, వాటితో సహవాసం చేస్తుంటా. అప్పుడప్పుడు నా మీదకి ఎక్కుతుంటాయి, నాతో ఆడుకుంటూ ఉంటాయి. ఈ మరీ ఎక్కుతున్నాయి, ప్రేమ చూమగానే వాటికి తల మీదకి ఎక్కువస్తుంటాయి అన్నట్టుగా. వాటిని మళ్ళీ దాన్ని నలిపి పాడేస్తాయి, ఒకదాన్ని మళ్ళీ పైనుంచి కిందికి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వేసవి కాలం వాటి పని, వర్షాకాలం రైతుల పని. మరి సాధారణంగా అలాంటి పొలం పని కాకుండా వేరే ఉద్యోగాలు చేసేవాళ్ళు పగలున్నంతసేపు పని చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత కొన్ని ముఖ్య సోమరోల గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఒకటి, నరకానికి పోయే విషయం అయితే మీకు స్పష్టంగా అర్థమైంది కదండి. నరకానికి, దాని గురించి నేను ఎక్కువ వివరించాలనుకోవట్లేదు. సోమరితనం ఉంటే చాలు, పని చేయకుండా ఉంటే చాలు. నువ్వు వడ్డీకి డబ్బు తెచ్చుకున్నావు, మాంసం తిని 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 అప్పులు చేసుకుంటూ అలాగ ఉండడం కాదు. అప్పులు చేసేవాడు అసలు మాంసం తినడం మానేయాలి. ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలుస్తుంటారు, ఫంక్షన్లు పిలుస్తుంటారు, అదే చాలు నీకు కదా. పప్పు ధాన్యాల్లో కూడా మాంసకృతులు ఉంటాయి, చాలు. అలాగా పని చేయాలి. ఇటు తీసుకుంటావు పని చేయవు, తీసుకుంటావు పని చేయవు. దానికి తగిన పని చేయాలి. తిన్నదానికి న్యాయం చేయాలి, తెచ్చుకునే దానికి న్యాయం చేయాలి. దేవునికి స్తోత్రం. ఆ నరకం గురించి ఎక్కువ వివరించట్లేదు, మీరు చదువుకోండి బాగా. అయితే మొట్టమొదటిది ఏంటంటే ఒక అంశం, సోమరి తనం వల్ల పని చేయకుండా ఉండడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి తలాంతులన్నీ పోతాయి. వాళ్ళకున్నటువంటి ఉద్యోగం ఊడిపోతుంది, వాళ్ళకున్నటువంటి గౌరవం పోతుంది, వాళ్ళకున్నటువంటి
బట్టలు కూడా చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమైపోతుంది. చివరికి బిచ్చగాల్లాగా జీవిస్తూ ఉంటారు. చివరికి ఇల్లు కూడా అమ్మేస్తాడు. చివరికి వాళ్ళకున్నటువంటి వస్తువులు అమ్మేస్తారు. మరలా కిరా ఇంట్లోకి వెళ్తాడండి. అలా ఒక వ్యక్తిని చూశాను నేను. చాలా ఆస్తులు ఉన్నాయి, అన్నీ అమ్ముకొని ఇప్పటి వరకు కూడా కయ్యేలాగా దేశదిమ్మరగా తిరుగుతున్నాడు. సోమరోడ్లాగా ఉన్నాడు. యేసునామములో అలాంటి వాళ్ళని ప్రభు దయచూపి కనికరించి విడిపించరుగాక. ప్రార్థన చేస్తున్నాం అలాంటి వాళ్ళ కోసం. దేవా, ఆ సోమరతను, ఆ శాపం నుంచి విడిపించమని. మరి నేను చెప్పేది ఏంటంటే, తలాంతులు తీసేస్తాడు అంతే. వాళ్ళకి ఇచ్చిన తలాంతులు ఏం చేస్తాడు ప్రభు? తీసేస్తాడు. ఎవరైతే పని చేస్తున్నారో చేసేవానికి ఇస్తాడంట. ఎవరండి? చేయని వాని దగ్గర నుంచి ఉన్నటువంటి ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆ డబ్బుల్ని పని చేసేవాడికి ఇస్తాడు. ఆ సోమరి దగ్గర నుంచి ఆపి పని చేసే వాళ్ళకి ఇస్తాడు. తలాంతులు కావచ్చు, సేవ కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, భూమి కావచ్చు, లేదా బలానమ్మకమైన దాసుడా నేను అనేక వాటి మీద నియమిస్తా, ఒక బ్రాంచ్ ఇస్తా, ఏదైనా చేస్తా, ఇలాగ ఏవైనా సరే చేసేవానికి ఇస్తాడంటండి. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మన బయ్యారంలో ఒక సేవకుని పంపిస్తే ఏం చేశాడండి? ఉన్న వాళ్ళని ఆ 10 కుటుంబాలని 20 కుటుంబాలు చేశాడా? ఉన్న కుటుంబాలు 2 కుటుంబాలు చేసి వదిలిపెట్టాడా? వాడిని ఏమనొచ్చు? ఇప్పుడు వాళ్ళు కూడా వింటున్నారు, ఇది వినాలా? హల్లెలూయా. ఏం చేశాడు? అందుకని ఇప్పుడు వాటిని తీసి ఏం చేస్తున్నాడు? మంచిగా పని చేసేవాడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట కూడా ఒక విషయం. సోమరి తనం వల్ల పని చేయడు, పని చేయకపోవడం వల్ల ఉన్నవన్నీ కూడా తీసి పని చేసేవానికి ఇస్తాడు. సోమరితనం వల్ల అంత నష్టం. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 26 నుంచి 28 దాకా చూడండి. ఆ వచనం చదవండి. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడను నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందుననే అని చెప్పి ఆ తలాంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. కలిగినది కూడా తీసివేయబడును. అంతే, నీ ఇష్టం. తిండి వల్ల నీకు సోమరితనం వస్తుందా, లేకపోతే పని చేయడంలో బద్ధకంగా సోమరితనంగా ఉండడం వల్ల పని చేయకుండా నీకున్నవి తీసివేయబడుతున్నాయా? సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. విశ్వాసులు, సేవకులు ఒకసారి సంవత్సరాంతంలో శుద్ధీకరణ చేసుకొని పని మొదలు పెట్టండి. ఎవరో చెప్తే పని చేయిస్తే అదేంటంటే నువ్వు బలవంతంగా కురినేడైన సీమోని యొక్క ముని మనవరాలివి, ముని మనవాడివి. ఎవరండి? అంతే కదా. అటు బిత్తరపోతున్నాడు, ఇక సిలువను అన్నీ సిలువేసి చంపేసేలా ఉన్నారని చెప్పేసి బలవంతంగా అట్లా ఉంటుంది. అందుకని చెప్తే కాదు, నీకు నీవుగా చేయడం. నువ్వు సావవు, పని చేయి, నీకు ఇంకా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. ఇది నువ్వు లక్షాధికారి అయిపోతావు సహోదరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోల్గేట్ కంపెనీ అతను 90 కోట్లు దశంభాగం 10 కోట్లు ఇవ్వాలి. ఆయనకి దశంభాగం సరిపోతుంది, 90 కోట్లు దేవుని సేవకు చేస్తాడు. అదే మీ పేస్ట్లో ఉప్పు ఉందని అడుగుతారే కోల్గేట్ కంపెనీ వాళ్ళు. ఎంత ఆశీర్వాదం. అతను పని చేయడానికి చాలా పనిమంతుడు అండి, బుద్ధిమంతుడు, కష్టపడతాడు రాత్రి పగలు. మొట్టమొదటి పని అతను పని చేయడానికి ఏదైనా పెట్టుబడి పెట్టడం అంటే ఏం లేదు. అప్పట్లో 10 పైసలు ఇచ్చి కొన్ని చాలా 50-60 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు, నువ్వు పెద్ద పెట్టుబడి ఇనుప మొక్కలు ఆ కంపెనీ కాదు, కాలేజీలో స్కూల్ కాదు, గోనె సంచులు చాలా ఉన్నాయి కదా, చాలా తక్కువ 10 పైసలు ఇస్తే 100 గోనె సంచులు 50 గోనె అవి అమ్ముకొని తర్వాత దాంట్లో ఒక 10 రూపాయలు వచ్చినాయి అనుకో, 1 రూపాయి నాకు దశంభాగం, నాకు దేవునికి అలాగా చెయ్యి అని చెప్తే అతను చాలా పని చేసేవాడు, ఓటీ కూడా చేసేవాడు. కానీ ఆల్ నైట్ మాత్రం మానేవాడు కాదు, ఆదివారం ఆరాధన మాత్రం మానేవాడు కాదు. ఎందుకంటే అతనికి పాస్టర్ వాక్యం చెప్పేవాడు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వచనంలో, నీ నువ్వు
ప్రార్థన మానేసి, ఆల్ నైట్ మానేసి, ఆదివారం ఆరాధన మానేసి, నియామక గుడ్డలు మానేసి పని చేసావనుకో, నీ పని చేత ఆ ఐశ్వర్యం అధికం కాదని గుర్తుపెట్టుకో. ఆ పని టైంలో పని చేయి, కష్టపడి ఓటి చేసినా పర్లే, కానీ ఆల్ నైట్ మాత్రం సంపూర్ణ రాత్రి ఆరాధన మానొద్దు అని అంటే ప్రార్థనలకు టైం దానికి కేటాయించాడు, పనికి కేటాయించాడండి. రూతులాగా ఆమె ఓటి, అదే వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతే ఈమె ఇంకో గంట నడుమంచి ఒళ్ళొంచి ఏం చేసేది, పరిగి ఏరుకునేది అండి. తనకి ఆహారం ఉండేది. సోమర నయోమి అలాంటి వంశంలోంచే కదండి యేసుక్రీస్తు పుట్టింది. దేవునికి మహిమ కలుగురుగాక, హల్లెలూయా. అలాగా అతను ఇప్పుడు 10 పైసలతో బిజినెస్ ప్రారంభించాడు. కష్టే ఫలి అన్నట్టుగా దేవుణ్ణి నమ్ముకున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు, పని చేస్తున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, తింటున్నాడు. ఇప్పుడు సంఘాలకే ఒక మంచి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం కదండి. ఇప్పుడు 90 కోట్లు ఇవ్వడం ఏంటి, 10 కోట్లు అయినా సరిపోవడం ఏంటి? మరి ఏం చేసుకుంటాడు? వీళ్ళైతే సేవ చేసుకుంటారు, ఇంకా మందిరాలు కట్టుకుంటారు, సువార్త సభలు పెట్టుకుంటారు, దేవుని కోసం జీవిస్తారు, ఇంకా పేదవాళ్ళకైనా ఆహారం పంచుతారు. రోడ్ల మీద క్రిస్మస్కి ఎవరైనా పడుకుంటే షాల్వాలు కప్పుతారు, ఒక బిర్యానీ పొట్లం, వేడివేడి పొట్లం కొనిస్తారు. ఎంత మంచి పని. కనుక పని వల్ల అతనికి దేవుడు ఇంకా కోట్లు ఇచ్చేశాడు. లక్షలతో ఇచ్చి ఆపలేదు. ఏం చేశాడండి? కోట్లు. అంటే సోమర దగ్గర ఉన్నవన్నీ కూడా ఐశ్వర్యం అంతా ఇతని వైపు తిప్పబడింది. అందుకని బైబిల్ ఏముందంటే, సముద్ర వ్యాపారం నేను దీవిస్తాను, జనముల ఐశ్వర్యం నీ తట్టు ఏం చేస్తా, నీ తట్టు తిప్పబడుతుంది, నువ్వు పని చేయి. హల్లెలూయా. యజమానుడైనా సరే, దేవుడైనా సరే, పని చేసేవాళ్ళు బాగా గమనిస్తాడు. ఒళ్ళొంచి పని చేసి కష్టపడే వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాళ్ళకి పెట్టచ్చు. అందుకనే కొన్ని స్లోగన్స్ అక్కడక్కడ రాస్తారు కదండి, కొన్ని శ్లోకాలు, కొన్ని మాటలు. ఎద్దులాగా పనిచేయి, ఇది మన బానిసలాగా పనిచేయి, రాజులాగా రాజభోజనం తిను. హల్లెలూయా. సోమర్లా తిని 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 పడుకున్నావు అనుకో, నీకు తిన్నది పట్టదు, ఒంటికి పట్టదు, అరగదు. ఇక జబ్బు వచ్చి నీ స్టమక్ సిస్టమ్ పాడైపోద్ది, సౌండ్ సిస్టమ్ పాడైపోయినట్టు. ఇక అంతే, నీకు అలసట వచ్చి చచ్చిపోతావు, పేగుపోతూ వచ్చి చచ్చిపోతావు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, రోగాలు పెరుగుతూ ఉంటాయి. పని చేసేవానికి చూడండి ఏ అనారోగ్యం ఉండదు. హల్లెలూయా. ఉన్నది తీసివేయబడకుండా. అందుకనే బైబిల్ చెప్పే ఒకే ఒక సూత్రం ఏంటంటే, లేనివాడు ఇంకా లేనట్టుగానే ఉంటాడు, ఉన్నవాడు ఎందుకు అలా ఇంకా ఎక్కువైపోతున్నాయి, లేనివానికి ఎందుకు లేకుండా పోతుందంటే, వాడు సోమరి, వీడు పనిమంతుడు, అంతే, ఇంకేం తేడా లేదండి. పనిచేసి బిచ్చమెత్తిన జనం ఎక్కడనుందా? దేవునికి ఇచ్చి బిచ్చమెత్తిన జనం ఉందా? పని చేసి కష్టపడి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, ఇంకా ఓటి కూడా పనిచేసి ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు, ఇటు క్రైస్తవులే కాదు, అటు అన్ని జనులు కూడా దీవించబడి ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు. వారి ఐశ్వర్యం పెరిగిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుడు సిలువలో వాగ్దానం చేశాడు, నిన్ను కోటీశ్వరుడుగా చేస్తా, ఐశ్వర్యవంతునిగా చేస్తా అని. చేశాడు లేదండి? కొరింథీ 2వ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనమా, 9వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రపు జీవితాలలో సోబరతనంగా ఉన్న మనమంతా చురుకుగా మారి ఐశ్వర్యవంతులు అయిపోవాలని చెప్పి, మనము పని చేయాలని చెప్పి, ఆయన భూమి మీద అప్పగించబడిన ఆయన పని చేసి ముగించి, తండ్రి ఇదిగో నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా చేశాను. అరొకరు చేయలేదండి. మనమైతే పగలు చేస్తే రాత్రంతా పడుకుంటాం. యేసయ్య అయితే పగలు చేసేవాడు పని, రాత్రి చేసేవాడు. పగలేమో సువార్త, రాత్రి ఏమో ప్రార్థన. మనమైతే సచ్చూరుకుంటాం కదా. ఆయన కునకడు, నిద్రపోడు. బైబిల్ అలా రాసింది. పగలంతా సువార్త పని, సేవ పని. అదిగో మన ముందు చాలా పల్లెలు ఉన్నాయి, వెళ్దాం అంటాడు. ఆయన శిష్యులు, అన్నం తినండి అయ్యా యేసయ్య అంటే, మనకి పని ఉంది, దేవుని చిత్తం చేయడమే నాకు ఆహారమైనది. ఆయన వెళ్ళేటప్పుడు ఇదిగో పని చేసి ముగించాను దేవుడికి చెప్తాడు. ఎంత గొప్ప పని. యేసయ్య భూమి మీద నమ్మకం ఉంటే నువ్వేం ఊడిపడ్డావా? యేసయ్య అయితే ఊడిపడ్డాడని చెప్పడానికి అవకాశం ఉంది. పైనుంచి వచ్చాడు ఆయన, పైవాడు, మనము కిందివారం. ఎందుకు మరి పని చేయకుండా దీవించబడట్లేదు? ఎందుకు వర్ధిల్లట్లేదు? ఒకసారి ఆలోచించాయి. మనం ముగించుకోబోతున్నాం. ముఖ్యమైన విషయాలు సంవత్సరాంతంలో ఉంటున్నావు కాబట్టి 2024లో కూడా నువ్వు ఇలా ఉండకుండా పనిమంతుడిగా మారుదువుగాక. నువ్వు ఏ పనో, నీకు ఏ పని నీవు కలిగి ఉన్నావో, యేసయ్య పని తెలుసు కదండి.
ఆయన సేవ, పరిచర్య, బీదలకు సువార్త, పల్లెలు తిరగడం. అబ్బా ఎంత అద్భుతం అండి. నీవు ఉద్యోగమా, ఉద్యోగం చేయి. అలాగే నువ్వు పరిచారకుడవా, పరిచర్య చేయి. ఎంత అద్భుతం. కనుక లేఖనం ఏమంటుందంటే, ఆ తలాంతులు వాని యొద్ద నుంచి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వండి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలును. లేని వాని యొద్ద నుంచి ఉన్నది కూడా అది కూడా తీసివేయబడుతుంది. కనుక పని చేయని వాడు చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుబడి చీకట్లోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పనులు కొరకటయు. విశ్వాసులు, సేవకులు, పరిచారకులు జాగ్రత్తగా ఉంటాం. ప్రభువులు దీవించుడుగాక. రెండవ విషయం చూద్దాం. రెండవ విషయం పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఉంటుంది. అది సోమరితనం అంట వెట్టి చాకరీ, వెట్టి పనులు చేస్తుందంటండి. ఏం పనులు? వెట్టి పని అంటే తెలుసుగా, పాసిపోయిన డెక్షాలు. మందిరంలో 9 వేరు, అది మంచి పరిచర్య. పాసిపోయిన గిన్నెలు కానీ. ఇకపోతే అప్పట్లో పాకి వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పట్లో హైదరాబాదులో ఉన్నప్పుడు వాళ్ళకి లాట్రిన్ సరైన ఉండేవి కాదు. అక్కడో దిమ్మ ఇక్కడో దిమ్మ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు క్యూలో ఉంటారు. అక్కడ కుప్పలు వేస్తూ ఉంటారు. అది ఇంత ఎత్తు వస్తుంది. ఒక ఆమె వస్తుంది లావుటి, ఇంత చుడీదార్ లాంటివి వేసుకొని ఇంత రేకు తెచ్చి ఓ బకెట్ 2 బకెట్లు తెచ్చుకుంటుంది. తీసి అందులో వేసి వెట్టి చాకరీ, ఎట్టి పనులు అన్నమాట. బకెట్లు తీసుకు అబ్బో మూసుకుంటారు. ఇది పాపం అప్పట్లో అండి. హైదరాబాద్ అట్టుండేది. ఇప్పుడేదో పెద్ద మెగా సిటీయా ఏమన్నారు దాన్ని, హైటెక్ సిటీయా, పాప దేశాల నుంచి చూస్తున్నాయి. అప్పుడేమో అది ఖాళీ స్థలాలు. అంత వాళ్ళు చూసారండి, మంచిగా కట్టుకుంటారు. వాళ్ళు వస్తారు తీసి. ఎంత అద్భుతం అండి పని అండి. ఆ పనిలో కూడా వాళ్ళు ఇంటికలు చూస్తే ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుందండి. ఈ పని చేస్తున్నారు కాబట్టి ఇల్లు కూడా అసలు అద్దంలా మెరుస్తుందండి. ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి చూస్తే చూడండి మీరు ఇంటి ఎప్పుడైనా వెళ్ళి. హల్లెలూయా. పని. మేరీ అని ఒక సిస్టర్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే అబ్బా ఆమె ఎంత పని మంత్రాలు. ఇల్లు చూస్తే అద్దంలా ఉంటుంది. ఈ ఇంట్లో ఆ ప్రార్థన చేసుకొని సాపలేకపోయినా కూర్చోవచ్చు. అక్కడ కూర్చుని ఎలా ఉంటుందో ఆ లాట్రిన్లోకి వెళ్ళి కూర్చున్నా కూడా అట్టే ఉంటుందండి. ఇంకొద్దిసేపు ఉండబుద్ధి అవుతుంది లాట్రిన్లో. కొన్ని ఇళ్ళకి వెళ్తే అబ్బా ఎప్పుడు వెళ్తామరా బయటికి, సగంలోనే వచ్చేస్తాడు పాపం. ఆయన పని సగమే కానించి వచ్చేస్తాడు. సంపద ఏంటో అర్థం కాదు. శోభరాడు. కొన్ని ప్రార్థనలకు వెళ్తా దానికి తలుపు ఇటు నుంచి ఉంటుంది, గొల్లం అటునుంచి ఇట్లా అంటే అది కాస్త సరైన పెట్టాడంటే కింద పడిపోయింది. జోసెఫ్ ఎలియాజర్ బ్రదర్ రండి అని చేస్తే మళ్ళీ ఏం బ్రదర్ ఆయన వస్తుంది. పడిపోయింది. ఏంటండి తిండి మాత్రం బరాబరే, డేక్షలన్నీ బాగానే ఉంటాయి. మరి దీనికేంట ఒక తెర కట్టారు. సరే కట్టారు. ఇది మంచిదనే పెట్టొచ్చుగా మళ్ళీ అవతల నుంచి. ఏంటో అర్థం కాదండి. ఏం జీవితాలో అర్థం కాదు, ఏం బ్రతుకులో. సోమర్తనం, చింపిరి గుడ్డలు ఎంత దారుణమో. ఎందుకు మారట్లేదో అర్థం కావట్లేదు. సహోదరుడా, సహోదరి చూడండి, వెట్టి పనులు చేయడానికి కారణమగును. ఏ పనైనా సరే నమ్మకంగా చేయాలి. ఆమె చేయట్లే పాపం. అంత నేను చూశాను కలర్ హైదరాబాద్ నా చిన్నప్పుడు. ఏం చేసేవాళ్ళు, రేకుంటుంది అప్పుడు సరైన ఉండేవి కదా, అయినా దాన్ని శుభ్రంగా మళ్ళా వాళ్ళు కడిగేసుకొని అదొక అలాంటి బానిసత్వం, సోమరితనం. ఇజ్రాయెల్ కూడా ఊరికే ఐగుప్తులో బానిసలు అవ్వలే, వెట్టి పనులు ఊరికే చేయించట్లే. కారణం తెలుసా? ఇజ్రాయెల్కి సోమరితనం ఏముందండి వాళ్ళకి. అవును, 2 సార్లు ఐగుప్తులు మీరు సోమరులు, మీరు సోమేరీలు అన్నాడండి. అందుకే వాళ్ళు ఏం పని చేయాల్సి వచ్చింది. కానీ దేవుడి కనికరం ఆ ఐగుప్తులో దిగకపోతే ఏమయ్యేదండి, ఇంకా ఆ వెట్టి పనులు చేసుకుంటూనే ఉండేవాళ్ళు. 5వ అధ్యాయంలో ఉంటుంది నిర్గమాకాండం. సోమరితనం అనేది ఎంత డేంజరో. దానికంటే ముందు మీకు సామెతల గ్రంథం 12వ అధ్యాయం త్వరగానే ముగించుకుందాం.
సామెతల గ్రంథం తీసారా? 12వ అధ్యాయం 24 చదువుదాం. 12వ అధ్యాయం 24లో శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఏ పనులండి? వెట్టి పనులు. ఒకసారి ఆలోచన చేయి సహోదరుడా, సహోదరి. మళ్ళీ మందిరంలో జరిగే పనికి, ఇళ్లల్లో బయట నువ్వు రోజు పొద్దు నుంచి రాత్రి దాకా చేసే, సాయంత్రం దాకా చేసే పనులు అవి కాదు చెప్పట్లేదు. ఈ మందిరం ఎలాంటిదైనా చేసినా నీకు ఆశీర్వాదమే. నేను అలాంటివి చేశాను, దేవునికి స్తోత్రం. అందుకే ఏదో కొంచెం దీవించబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. సోమరితనం ఏం చేస్తుంది? శ్రద్ధగా చేయవాడు ఏలుబడి. మరి సోమరులు వెట్టి పనులు చేస్తారు. అయితే చేతులతో కష్టపడి పని చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, మరి చేతులతో సరిగ్గా పని చేయని వాని యొక్క పరిస్థితి ఎలా ఉందో అదే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలోనికి రండి. 21వ అధ్యాయం 25వ వచనం. సోమరివాని చేతులు పని చేయనొల్లవు. చాలంతే. ఏం చేయవండి? సోమరివాని పని చేయవు. నువ్వు చేయట్లేదంటే ఆలోచన చేయి. పని చేయడం మనం ఈజీగా పెద్దగా ఇట్టని మనం ప్రచారం చేసే పని లేదు. ఆడే ప్రచారం చేసుకున్నాడు, ఆమె ప్రచారం చేసుకుంటుంది. వాల్ పోస్టర్స్ ఇంత కష్టపడుతున్నారు వేసి, నీకే నడ్డోడువా, గుడ్డోడువా, ఎడ్డోడువా, లేకపోతే ఎముక ఇరిగిందా? మన మలాఖీ గారికి ఇరిగినట్టుగా 3 ఎముకలు ఏమి ఇరిగినాయా? ఏ అవయవాలన్నీ బాగున్నాయి కదా. మరి ఏం చేయాలి? అని అప్పుడు వాళ్ళు వాల్ పోస్టర్స్ కూడా వేసే పని లేదు. వాళ్ళ కోసం ఇట్లా రాసుకొని, నేను సోమరోడిని, నా బతుకు ఇంతే, నాకు నరకమైనా పర్వాలేదు, నేను మాత్రం పని చెయ్యా అని కంకణం కట్టుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఇజ్రాయిల్ కూడా అంతే. వాళ్ళకి ఆశ అంతా ఫరో పెట్టేది ఏంటంటే కుండల మీద మాంసం అలవాటు చేశాడు. ఆ మత్తు తిని నాలుక మందం అయిపోయింది, మెదడు కూడా కొవ్వు పట్టిపోయింది. ఇదే బాగుంది అని చెప్పేసి ఇక మేము కనానికి వెళ్ళాం అనే స్థితిలోనికి వచ్చేసారంటే అంత సోమరులు, భయంకరమైన సోమరులు. ఎంత డేంజర్ కదా. లేకపోతే వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత కూడా ఆ సోమరితనం అనేది వాళ్ళు ఉంది కాబట్టే బయట పెట్టుకున్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కొండల దగ్గర ఏం తినేవాళ్ళం, అందుకని బైబిల్ మాంసం హెచ్చుగా తినేవానితో సాహసం చేయొద్దు. మొన్న మేము ఒక హోటల్కి వెళ్ళాము, మన జోసెఫ్ ఎలియాజర్ నేను ఇద్దరమే వెళ్ళి అక్కడ శాకధాన్యాదులు ఇమ్మన్నాం, పెట్టారు. ఇక అక్కడ చికెన్ మటన్ ఉంది కదా, సరే ఒక ప్లేట్ తీసుకొని సగం వేసుకుందాం, తిన్నాం. సగం సరిపోదా? ఒక్కొక్క ప్లేటా? మాంసాపేక్ష ఉండదుగా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళాం. అదే రోజు మళ్ళీ ఆయన, ఇది 5 స్టార్ ఫుడ్ బ్రదర్, ఇది ఆ ఫుడ్ బ్రదర్, ఇది ఈ ఫుడ్ అని చెప్పి అంత మాంసం తెచ్చి పెడుతున్నాడు. నాకు వద్దు, నేను మీరు రాకముందే మాంసం తేకముందే సిస్టర్కి చెప్పాను, మీ భార్యకి నాకు ఈరోజు ఆకుకూరలు 2 పులకాయమని చెప్పాను. రెడీ చేసి ఈయనేమో నాన్ రోటీలు అంత వెన్న గిన్నె వేసి తెచ్చాడు. సరే ఆయన తెచ్చాడు, అది ఒకటి తిన్నా. ఆ మాంసం వద్దన్న. ఎందుకు, నేను మధ్యాహ్నం తిన్నా కదా, చాలు. హల్లెలూయా. అవునా కదా, తేరగా దొరికింది కదా అని చెప్పేసి ఆ కుక్కలు చింపిన ఇస్తర్లా తింటే ఏమైనా బాగుంటుందా? అవునా కదా, తినలే. నేను రేపు తింటా, నువ్వేం తీసుకురా, పీతలు తెస్తావా, రొయ్యలు తెస్తావా, మేకలు తెస్తావా, తే అన్నా. దేవునికి స్తోత్రం. అక్కడెక్కడ హోటల్ తీసుకెళ్ళి రాగి సంగటి, నాటుకోడి పులుసు పెట్టాడు. మళ్ళా మటన్ దంబిరా పెట్టుతే అన్న, ఇప్పుడు తింటా. దేవునికి స్తోత్రం. మళ్ళీ మరుసటి రోజు అదే హైదరాబాద్లో ఒక ఇల్లు ఓపెనింగ్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళేమో బగారా చికెన్ వండారు. ఆ చికెన్ పక్కన పెట్టాను, కొంచెం సాంబార్ వేసుకొని తింటా ఉన్నా. ఎందుకు? తిని ఎవరు ఉద్ధరించేది? ఆ పెళ్ళైన వాళ్ళు ఉద్ధరిస్తారు, వాళ్ళకి పెట్టండి. ఏంటండి, మాంసాపేక్ష ఏం చేస్తుంది? మనిషిని సోమరంగా చేస్తుంది. ఏం చేస్తుంది? హల్లెలూయా. పెళ్ళి కాని వాళ్ళ ఆహారం వేరు, పెళ్ళైన వాళ్ళు. అందుకని పెళ్ళి కాని వాళ్ళు ఏం చేయాలన్నా, నువ్వు సేవకు వచ్చావా, అంత దేవునికి స్తోత్రం, పెళ్ళైన పెట్టింతాం.
కండలు కండలు పెట్టాం, ముక్కలు ముక్కలు. నువ్వు తిని ఏం ముద్ర ఇస్తావు ఒకసారి ఆలోచించేయండి. అంతేనా అండి? దాన్ని అందుకనే శాఖధాన్యాల గురించి అప్పుడప్పుడు డానియల్ ఫుడ్ అంట. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో ఏం చేశారు? శాఖధాన్యాలు. హల్లెలూయా. స్వరమెత్తి సోమరులకి ఇవ్వాలి, అసలు ఇవ్వాలి గిఫ్ట్. అల్లెలు చెప్పిన వాళ్ళు కాదు, గొప్ప సోమరులు అంటే వీలే, అల్లెలు చెప్పిన వాళ్ళు. ఒకసారి సామర్లకోటలో సోమరుల కూటం పెట్టారు. ఏ కూటం అండి? సోమరులందరినీ రాష్ట్రంలో ఉన్న, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచిపెట్టారు. అంటే సోమర్లకోట కాదు కానీ అది వేరే ప్రాంతం. అక్కడ పెడితే వాళ్ళకి గిఫ్ట్ ఎవరికి వచ్చిందంటే, ముందు వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత సోమర్లారా బాగున్నారా అంటే అని కూడా ఇంట్లో ఒకడు కూడా. సరే సోమరులందరూ ఒక్కసారి, ఇంతమందిలో సోమరులందరూ ఎంతమందిలో చేయెత్తనంటే సోమరులందరూ చేయి మాత్రం ఎత్తాడు. ఈ ముందే ఉన్నాడు ఒకడు ఇటు ఆనుకొని ఈ బుడ్డ మూతేసుకొని ఆ మబ్బుగా ఇట్లా మబ్బుగా ఉండి ఆ పంది ఉండేది, ఊర పంది ఉండి చెయ్యి కూడా ఎత్తట, ఇటు చూస్తే ఇట్ట మత్తుగా. అరే సోమరులు అందరూ వచ్చారు కదా, అరే ఇదిగోండి ఈ సోమరులు అంతా చేతులు, ఈడే పెద్ద సోమరి, ఈడికే గిఫ్ట్ ఇందని చెప్పాడు. నేను అదే చూస్తున్నాడు, చేతితే తెలుస్తుంది మనం. అందుకే చేయత్తునోడు గిఫ్ట్ ఇచ్చారంట. ఏంటండి? చేయత్తునోడికి. వాళ్ళందరూ చేతులు ఎత్తారు కానీ పెద్ద సోమరి చెయ్యి కూడా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఆ సోమరులు అందరికీ ఇవ్వాలి గిఫ్ట్. మనం తలా ఒక చాక్లెట్ అన్నా ఇవ్వాలి. గిఫ్ట్ అంటే ఏదో పెద్దది చిన్నది ఏం లేదు, ఏదో ఒకటి. అలాంటి సోమరులు దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. మరి గమనించండి, నిర్గమకాండం 5వ అధ్యాయంలో 17వ వచనం చదువుదామా? అందుకతడు మీరు సోమరుల గురించి, ఎవరు? ఇజ్రాయెల్ గురించి చెప్పబడుతున్న మాట అండి. మీరు సోమరులు. అందుచేత చాలు ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది కదా. 8వ వచనం కూడా చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 8. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమునో తక్కువ చేయవద్దు, వారు సోమరులు గనుక మేము. చూసారండి, మాట్లాడితే వాళ్ళు సోమరులు అన్నారు. కారణం ఏంటి? మాంసం తినడం, పని చేయకుండా మాంసం తినడం. అందుకని వాళ్ళకి ఒక కొరడ ఉండేది. ఇప్పుడు ఈ పని చేయాలని మనం కొరడ పట్టుకుంటామో చెప్పండి? ఏదో ఒక గద్దించడమో హెచ్చరించడం తప్ప. కనుక నీవుగా సహోదరి సహోదరుడా, ఇజ్రాయెల్ యొక్క జీవితం బానిసత్వం, అన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండి కూడా అక్కడే ఇష్టపడుతారంటే మాంసానికి అలవాటు అయిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఒకటి ఏంటండి? తలాంతులు. సోమరతనం వల్ల నీకున్న తలాంతులు తీసివేయబడతాయి, నీకున్న ఉద్యోగం ఊడిపోతుంది, నీకు వస్తున్న రాబడి ఆగిపోతుంది, నీకున్నటువంటి వస్తువులు పోతాయి, నీకు అన్నీ మొత్తం తొలగిపోయి బికారి అయిపోతావు. రెండవది, సోమరితనం వలన నువ్వు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. నీ బ్రతుకు అవమానపరచబడతావు. ఒక్కసారి కాదు సోమరుడు అనడం, 2 సార్లు అంటారు ఐగుప్తీయులు వాళ్ళని. నీ జీవితంలో కూడా పిలిపించుకోవడం అవసరమా? నీ వల్ల నీ పిల్లలు కూడా సోమరులు కాకుండా నీ జీవితంలో దేవుడు ఒక విడుదల కలిగించునుగాక. 3వదిగా, సోమరితనం వల్ల ఆ సోమరు వాళ్ళకి ఎవరైనా పని చెప్తే భయపడతారు. ఎందుకంటే వాడి యొక్క దుడుసు, వాడి యొక్క నోటి మాట, ఆమె యొక్క దుడుసు నోటి మాట, ఆమె ప్రవర్తన, జీవితం అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళ మాటల వల్ల వీళ్ళు పడతారు. కాబట్టి ఇక చెప్పడం, అబ్బో మనం ఇప్పుడు బురదలో రాయేసామనుకో, ఎవరేది పడుతుంది? ఇది బురద కాదు కానీ బురద సబ్జెక్ట్ వేరు. ఈ సోమరులకు చెప్పడం వల్ల అంట, వాళ్ళ మాటల వల్ల, క్రియల వల్ల, ప్రవర్తన వల్ల వీళ్ళకంట అలాంటి వాడు పండ్లకి పులుసు వంటి వాడంట, కళ్ళకి పొగ వంటి వాడుగా. అందుకని ఇక చెప్పడం మానేయి అంటుంది లేఖనం. సోమరివానికి చెప్పడం మానేయి. ఇక అందుకని మానేస్తారు. ఏంటి బ్రదర్ పని చెప్పట్లే ఏంటి అని అసిస్ట్ వస్తాడు. అబ్బో నీ వల్ల నా కళ్ళకు పొగలాగా దాపరించావు, నా పండ్లకి నువ్వు పురుషులాగా దాపరించావు, నీకు దండమమ్మ, నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్పాలి. ఇక చదువుతామా సామెతల గ్రంథంలోనే. ఆల్రెడీ మీరు తీసే ఉంటారు, మీరు ముదురులు వాక్యంలో ఆరితేరిన వాళ్ళు. చదవండి. ఎంతమ్మా? అదేంటి ఆరితేరలేదా? ఇంకా ముదురు రావలే వాక్యం చదివి? నేను తొండ ముదిరితే
ఊసది వీళ్ళు అయ్యారు అనుకున్నా, ఇంకా అవ్వలేదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దానికి చెప్పుకున్నానమ్మా ఆమెను 2 సార్లు 3 సార్లు చెప్పుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా మీరే అనుకుంటే కొందరు పులుసులాగా పొగలాగా ఉన్నారేమో. సామెతలు 10వ అధ్యాయం 26. సోమరి తన పన్ను పెట్టు వారికి పంటకు పులిసి వంటి వాడు, కండకు పొగ వంటి వాడు. అంతే. ఇలాంటి వాడిని, ఇలాంటి ఆమెని మనం తట్టుకోలేము, అందుకని మానేయాలి అంతే. అది బెటర్ కదండి. మళ్ళీ మనం పళ్ళు పులిసిపోయానుకో అన్నం తింటామా? ఆ బొయ్యికలో ఇది ఇంకేమైనా మూలలో నములగలుగుతామా? ద్రాక్ష పళ్ళు తింటే అట్లా అయిపోతుంది. ఇక మన కళ్ళు ఏమైనా కనబడతాయా? పొగలేసినట్టే పుస్సు అని. పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు ఎవరు? సోమరి తనను పనిపెట్టువానికి, పని చెప్పువానికి. అందుకని గమనించండి దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడాలని నేను చెప్తున్నా. నేను ఈ మాట చెప్పకపోతున్నాను, ఏంటంటే అందరు దీవించబడాలి. వ్యక్తిగతంగా అయితే చెప్పట్లేదు అనుకోండి, ఇలాగా సమాజంగా చెప్పుకోవడం కూడా మంచిది కదండి. మీ మేలు కూడా చెప్తున్నా, ప్రభువులు దీవించునుగాక. హల్లెలూయా. సోమరివైన మంచి దాసుడా అని ప్రభు మిమ్మల్ని పిలవబోతున్నాడు ఈ సంవత్సరాంతంలో. పిలుచునుగాక. సోమరివైన మంచి దాసురాలని ప్రభు మిమ్మల్ని పిలుచునుగాక. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట మనం చూద్దాం. తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడంట సోమరిది. ఏంటి అంతే. మొదటిది ఏంటి? సోమరితనం వల్ల నీ తలాంతులు పోతాయి, నీ టాలెంట్, నీ యొక్క అవన్నీ పోతాయి. మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కారులో వెళ్తూ ఉంటే నేను ఈ మధ్య పాస్టర్ గారు అంటే పరిచారకులు లేరు అక్కడ, నన్ను ఎక్కించుకొని ఆ 3 స్టార్ హోటల్కో 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టాడు. ఆ పెసరట్టు ఒకటే 160 రూపాయలు నాకు పెట్టింది మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. ఈ మధ్య కారు పరిచారాలకు ఇచ్చి నా యొక్క నేర్పు తగ్గిపోతుంది, కారు సరిగ్గా నడిపించట్లేదు అనుకుంటాను. అందుకని అప్పుడప్పుడు నడపాలా అన్నాడు. అంటే ఎంత పరిచయం ఉన్నా ఏంటి, పని చేయాలని ఆశపడుతున్నాడు ఆ సేవకుడు. హల్లెలూయా. అంటే పని చేయకపోవడం వల్ల ఏమవుతుంది? నేర్పు కూడా పోతుంది. పని చేయడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. అప్పుడు నీ అజ్ఞానం నీకు తెలుస్తుంది. లేదా సోమరితనంలో ఆ మబ్బులో ఏమవుద్ది అంటే పందిలాంటి బ్రతుకు అనమాట. దాన్ని కర్రకు తాడు కడుతూ ఉరితాడు. అటు వస్తే ఇట్లా అంటాడు, ఇటు వస్తే ఇట్లా అంటాడు. మొత్తం దాన్ని పట్టుకొని వెనకాల సైకిల్ది అది ఉంటుంది కదా, తీసి పెట్టి వేస్తే అప్పుడు అబ్బా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయా, సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు, సూర్యోదయం అప్పుడు కలుగుద్ది దానికి జ్ఞానోదయం. అప్పటిదాకా ఇప్పుడు అప్పుడు నువ్వు చచ్చిపోయేటప్పుడు అప్పుడు ఏం ఆశీర్వాదం, ఏం లాభం? చచ్చిపోయేటప్పుడు అబ్బా నేను ఇప్పుడు నేను అజ్ఞాని అని తెలుసుకుంటే. సొలొమోను జీవితంలో అదే జరిగింది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆయనతో వెరుతాను. ఎక్కువ మంది వాళ్ళు పెళ్లి చేసుకొని పని అందులో గడిపాడు. ఏది స్త్రీతోనే పని తప్ప ఇంకో ఆ పని తక్కువ, ఈ పని ఎక్కువ. పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎక్కువ, భార్య తత్వం అంటారు దాన్ని. అదేనా ఏంటంటే ఆ పని అది ఎంత దారుణం. చివరికి ఏమైపోయాడు? ఒక రకంగా చెప్పాలంటే దానికి ఏ వాక్యమే వర్తిస్తుంది. మత్తయి 25వ అధ్యాయం 26 నుంచి 28 దాకా అందరూ చెప్పుకునేది ఏంటంటే సంసోను పేరైనా పరిశుద్ధుల పట్టికలో ఉంది, కానీ సొలొమోను పేరు లేదు. అంటే ఏంటి అంటే చివరికి విగ్రహారాధన కూడా చేశాడు కాబట్టి విగ్రహారాధకులు అందరూ మండుచున్న ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంది కదా, 8వ వచనంలో 8 పాపాలు నరకాన్ని చేసే వాళ్ళ లిస్ట్ ఉంటుంది. అందులో ఒకటి విగ్రహారాధకులు అందరూ చేశాడు కదా అని అంటున్నారు. ఏమో నేను అప్పుడప్పుడు ఆ పరమగీతం ఆ ప్రసంగం చదువుతుంటే అతను పశ్చాత్తాపడుతుంటే అనిపిస్తుంది. ఒకవేళ ఇందులో లేకపోయినా, ఒకవేళ దేవుని దగ్గర సంభోగ గ్రంథం అని ఒకటి ఉంది, తర్వాత జీవగ్రంథం అని ఒకటి ఉంది, తర్వాత గొర్రెపిల్ల జీవగ్రంథం, అందులో ఏమని రాసుకున్నాడేమో. తర్వాత పశ్చాత్తాప పడితేనే కదా అన్నీ ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. ఆ జ్ఞానం ఇచ్చాడు కానీ దేవుడు, నేను దాన్ని వేరే దానికి ఆ పని చేశాను కానీ వేరే దానికి ఎక్కువ పని, దీనికేమో తక్కువ పని చేశాను, నా బ్రతికిలాగా అయిపోయింది. ఇలాంటి వాళ్ళ గురించి నాకు బైబిల్ ఉంటుంది, కార్యారంభము కంటే
కార్యాంతం ఈ సంవత్సరాంతం నీకు దీవెనకరంగా మారునుగాక. నీ జీవితాన్ని సరి చేసుకుందువుగాక. సరి చేసుకోవడం మంచిదండి. అజ్ఞానం నుంచి విడుదల పొందండి. కనుక ఒకటేమన్నాను, సోమరితనం వల్ల. రెండవది వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. 3 అతనికి పని చెప్పరి కవరు, పనికి అసలు పిలవరండి. చాలామంది చీటికి పని ఇడు. ఓ అమ్మో ఈడొస్తే నా డబ్బులు అయిపోతాయి, ఊరికే జీతం వచ్చి పంపాలా. ఆడు ఈ ముగ్గురు కూడా పని చేయడు, కాలయాపన చేస్తాడు, టైంపాస్. ఆడు పల్లీలు అమ్ముకోవడం బెటర్. టైంపాస్ అని హుసేన్ సాగర్ దగ్గర ఆ ప్రేమికులకి ఇచ్చుకుంటూ తిరగాలి. వాళ్ళకి వీళ్ళకి సరిపోయింది పొత్తు, టైంపాస్. ఇదే ఆడ అక్కడే ఎక్కడేసిన జీవితం అంతా అదే. ఏంటండి, ఏం చేయాలి అలాంటి వాడికి పని? 4 చెప్పానా? చెప్పలేదు. తన దృష్టికి తానే. ఎన్నోది అది చెప్పలేదు రిఫరెన్స్. సామెతల గ్రంథం 20. అబ్బో ఇస్తారమ్మా, ముదురు, మామూలు ముదురు కాదు. గడగడలాడుతుంటారు అమ్మ వస్తుంటే. హల్లెలూయా. ఏది వాక్యంలో నేను చెప్పేది, మీరు ఇంకా వేరే దారి అనుకోవద్దు. ఏంటి వాక్యం. అందుకే మొన్న స్త్రీల కూటంలో వాక్యం చెప్పించాను సిస్టర్ని. నేను లేను, చెప్పి వెళ్ళిపోయాను వేరే మీటింగ్కి. చెప్పారమ్మా స్త్రీల కూటంలో? చెప్పారు ఎస్? పర్లేదా? ఎందుకంటే ఇప్పుడు పాపం ఇంతమంది దొరకడం వాక్యం అంటే మనమంతా వేరే ఆలోచిస్తాం. మీ మైండ్ అంతా ఆమె మాత్రం ఎక్కడ ఉందా పాస్ట్గా ఆ మాట. ఎంత జ్ఞాని కదండి. ఇప్పుడు ఈ కాలంలో జ్ఞాని ఎవరంటే ఎస్తేరమ్మా. దేవుడు అమ్మను దీవించునుగాక. కొందరు చెప్పట్లు చూసావా, అమ్మ ఇక దీవించబడితే నా పని నాకు ఇవ్వకుండా వాక్యం ఇంకా అమ్మకే ఇచ్చేలా ఉన్నారని చెప్పట్లే ఆమెనని. ప్రభు అమ్మను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనండి మీ తప్పులు, మీ యొక్క సోమరతనం, పనులు చెప్తున్నప్పుడు నేను ధన్యుణ్ణి, దేవుడు నాతో మాట్లాడిన అనుకోవాలండి. లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకా అవమానాలు పరచబడతారు. ఎవరైనా వ్యక్తిగతంగా కూడా హెచ్చరిస్తుంటారు మిమ్మల్ని కదా, గద్దిస్తుంటారు. లోబడండి, అది చాలా మంచిది. దావీదు నాకు ఇష్టానుసారుడు అని దేవుడు ఎందుకు అన్నాడంటే అతను ఒక పాపం ఒక్కసారి చేశాడు. మాటికి నెలకి సంవత్సరం చేయలేదు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం డిసెంబర్ 31 12 గంటల కంటే ముందు నా పాపాలను క్షమించని చెప్పి మరలా నువ్వు పాపంలో పడి మరలా డిసెంబర్ 31 రాగానే మళ్ళీ పాపం ఒప్పుకోవడం కడుక్కోవడం కాదు, ఆయన ఒక్కసారి అంతే. తర్వాత ఎప్పుడూ చేయలేదు. తర్వాత సిమి అనేవాడు చీప నీ బతుకు, నువ్వు నీది బతుకు అంటుంటే వాళ్ళు కత్తి తీసుకొని చంపాలా అని అంటే వద్దు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అందుకని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు దావీదులో ఉన్న సోమరితనం, బద్ధకం, లేకపోతే అతనిలో ఉన్నటువంటి చీకటి క్రియలు ఏంటో వాటి ద్వారా సరి చేసుకున్నాడు. కనుక వ్యక్తిగతంగా నాతాన్లాగా నాథన్ వచ్చి చెప్పినా కూడా సరి చేసుకున్నాడు. ఈ సంవత్సరాంతలు ఎవరన్నా మీకు చెప్పొచ్చు, ప్రభు మీకు చెప్పురుగాక. కొందరు అన్నట్లు చూసారా, వాడు మాట ఏమిటో కోసేస్తాడని, నీ పన్ను చూసుకోపో, నేనేమనుకున్నావు అని అందుకనా ఆమె చెప్పట్లే. వినండి, బాగుపడతారు. కొన్నిసార్లు ఆటో అన్నిలు కూడా చెప్తారు, బస్సులో కండక్టర్ కూడా చెప్పుకుంటాడు. నీతో కయ్యం పెట్టుకొని కొన్ని మాటలు వదులుతారు. అప్పుడు నీకు అర్థమవుద్దు, ఓహో నాతో మాట్లాడినట్లే ఉందేంటి ఈ మాటలు. అకారణంగా హేతు లేకుండానే కూడా జరుగుతుంది. నీకు ఇప్పుడు కండక్టర్ లేడనుకుంటా, స్త్రీలకు ఫ్రీ కదా డ్రైవర్ ఉంటే చాలా. ఈ ఒట్టి మామూలు ఎక్స్ప్రెస్కా, పల్లె వెలుగుకి, లగ్జరీకి, డీలక్స్ కాదు. సరే ఎందులో అయినా గొడవలు అయిందనుకో, మాటలు వినండి, బాగా రెచ్చిపోయావనుకో, అతనితో దేవుడు మాట్లాడే మాటలు నీకు రావు. గాడిద మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఏం చేయాలి? సంవత్సరాంతంలో వినండి, శుద్ధీకరణ. నీకు ప్రత్యేక శుద్ధీకరణ పెట్టే పనే లేదు. వింటాను వినని వాళ్ళు సోబర్ల కోసమే ఇవన్నీ పెట్టాయి. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 26:16. సామెతల గ్రంథంలో 26:16. చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. చూసారండి, హేతువులు చూపగలిగిన 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. హేతువులు చూడడం అంటే తెలుసా?
బ్రదర్ ఇవాళ ఈ పని ఉంది అంటే, అయ్యో బ్రదర్ ఈరోజు బట్టలు ఇన్ని పెట్టుకున్నా నానబెట్టుకున్నా అంటారు. ఇది నేను చెప్పిన పని చేసి చేయడం కుదరదా? నేనైతే మొన్న మాసిపోయిన బట్టలు కారు వెనకాల పని చేసి పని అంటే ఏం పని, ఇంకా స్వార్థ పని. కారులో ఇన్ని బట్టలు 5 అక్కడ అక్కడ వాళ్ళు ఉతికి పెట్టారు, అంతే కదా బ్రదర్. అవి ఇంకా ఆరలేదు, దాన్ని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి పైన వేసాం. ఆ బ్రదర్ అవునా కదా, అక్కడ బ్రదర్ నాకు ఇస్త్రీ చేసి ఇస్తే వేసుకున్నా. సరే ఈ పని చేసి ఉతుకోవాలా, అదేంటది. నేను ఎక్కడో ఇక్కడ ఉతుకోవడానికి టైం లేక ఒక పని అయిపోయి ఇంకో పని. మొన్న అయితే భూపాలపల్లిలో ఉతుక్కున్నాం, జ్యోతి సిస్టర్ చీరలు బ్రదర్ ఉతుకోలే, బట్టలు మాసిపోయిన బట్టలు తీసుకెళ్ళి అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాం. అన్ని బట్టలు బస్తాలు తీసుకెళ్ళామా, ఇంచుమించు ఎన్ని ఉంటాయి, 30-40 ఉంటాయిలే అన్నీ. 30 అన్నీ ఉంటాయా, 25 చాలా స్థలాల్లో తీసుకెళ్ళి ఉతుక్కుంటాం. ఎందుకు ఇక్కడ అంటే వీళ్ళు ఉతికారు అనుకో, చలికాలం ఆ ఎండో కదా, ఎండుతాయా, అందుకని తీసుకెళ్ళి అక్కడ అలా. అందుకని పని చెప్తుంటే హేతు ఏది, బట్టలు ఉన్నాయి బ్రదర్. ఇంకో అంటాడు ఇది చాలా టైం కాని టైం, 11 అంటే ఆడికి అర్ధరాత్రి అయిందంట, అదేంటో అర్థం కాదు. ఇంకొకరికి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు చెప్తే, పొద్దున్న 5 గంటలు 6 గంటలకు చెప్తే బ్రదర్ ఇప్పుడు ఇలా, పోనీ మధ్యాహ్నం పెట్టేవాళ్ళని చెప్తే ఇంకోటి, ఆదివారం ఆరాధన రాడు అంటాడు. మరి ఆల్ నైట్ ప్రేయర్ రా అంటే బ్రదర్ అలసిపోయి వచ్చాను పనికి వెళ్ళంటాడు. 7 కారణాలు చెప్తాడు మొత్తం నాకు. ఏది ఏంటంటే ఏం కారణాలు, హేతువు చూపగల 7 కంటే ఇది ఇంకా వాళ్ళైనా అవి చెప్తున్నారు, కానీ ఇది ఇంకా మహా డేంజర్ అంట. ఏం చేస్తాడు, ఎవరంట చదవండి మాట, అది హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకుని. కాబట్టి పాపం వీళ్ళకంటే వాళ్ళే బెటర్ అండి. వాళ్ళు ఏమంటారంటే చెప్పి మరలా ఈ టైంకి వచ్చి చేసేస్తాను బ్రదర్, పర్లే కదా, ఏతో చెప్పారు వెంటనే వచ్చేస్తారు. ఈడైతే అసలే కనబడదు. ఇక ఏది సోమరిది, ఆ సోమరుడు తన దృష్టికి తానే, అబ్బాయి మీ అందరికంటే మించిపోయింది నా జ్ఞానం. ముగించుకుందాం అందరం ఒకసారి మోకరించి. సంవత్సరాంతంలో దేవా నేనే జ్ఞానం అనుకుంటున్నాను, సొలొమోను అలాగే అనుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నేను నీకు పని చెప్పడం ఎందుకు మానేస్తున్నారు ఆలోచించుకో. హేతువులు చూపే వాళ్ళకంటే 7 కంటే కూడా నీ దృష్టికి నువ్వే జ్ఞాని అనుకుంటున్నావు. కారణం సోమరితనం. నువ్వు సోమరిదానివి, నువ్వు సోమరోడివి. అర్థం చేసుకుందామా? సంవత్సరాంతంలో ఉంటున్నాం. నా ఆశ, నా బాధ అంతా నువ్వు 2024లో ఇలా ఉండకూడదు అనేదే నా బాధ. నువ్వు దీవించబడాలనే నా తపన. చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిలువు మోకాలు వేసి మనం అంతా ప్రార్థన చేసుకుందాం. నిలువు మోకాలు వేద్దాం. ఒక్క నిమిషం, ఎక్కువసేపు 2-3 నిమిషాలు చాలు. థ్యాంక్ యూ లార్డ్. హేతువు లేకయే దేవుడు నిన్ను ప్రేమించాడే. 7 కారణాలు, హేతువులు కారణాలు చెప్పి దూరం అయిపోతున్నావేమో, లేక ఇంకా డేంజర్ సోమరిగా ఉండి నేను జ్ఞానిని అని నువ్వు అనుకుంటున్నావేమో. సొలొమోను జ్ఞానిని అనుకొని చివరికి అజ్ఞానం అయిపోయాడేమో. చివరికి నీకు బలం ఉందనుకొని బలహీనుడు అయిపోతావేమో. వద్దు, తగ్గించుకుందాం. ఇప్పుడు ధనవంతుడివే, ధనం ఉందని చెప్పి విర్రవేగి ఒకవేళ అప్పుల పాలు అయిపోతావేమో. ఎప్పుడు మనిషి ఎలా మారుతాడో తెలియదు. దేవుని జ్ఞానం మనకు కావాలి, దేవుని కృప మనకు కావాలి. ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి. ఎంత ధనవంతులైనా, గొప్ప వాళ్ళైనా, ఆరితేరిన వాళ్ళైనా దేవుని కలిగి ఉండడం, దేవుని పని చేయడం, దేవునికి ఇచ్చిన తలాంతులు నువ్వు కప్పెట్టేసుకుంటున్నావు పని చేయకుండా. ఏమి లాభం? కొవ్వు పట్టడమే తప్ప నీకు ప్రయోజనం లేదు. తిన్నదానికి న్యాయం చేయట్లే, తిని బహిర్భూమికి వెళ్ళిపోతున్నావు. వృధా అయిపోతుంది, నీలపాలు అయిపోతుంది నీ బ్రతుకు. ఏమి లాభం, ఏం ప్రయోజనం? పని చేయి. మన మధ్యలో ఆమోస్ ఉన్నాడు, ఎర్రటెండలో ఎంత గొర్రెలు మేపుతూ
అతనికి పొలం ఉంది, పొలం పని ఒక పక్కన, రోజు గొర్రెల మేపుడు ఒక పక్కన. ఎంత అద్భుతం! మచ్చుకి ఎంతోమంది ఉన్నారు మన మందిరంలో. ఉదాహరణకి ఆమోసం చెప్పాను, కష్టపడతాడే. నువ్వు దేనికి అలవాటు పడుతున్నావు? కాడికి అలవాటు పడిన కోడిలాగా, తిండికి అలవాటు పడిన జీవితమా? బద్ధకానికి అలవాటు అయిపోయావా? సోమరితనానికి అలవాటు అయిపోయావా? అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కోపం క్షణం మాత్రమే. ఇదిగో ఆయన ప్రేమ శాశ్వత కాలం నీ మీద చూపుతున్నాడు. నువ్వు నష్టపోవద్దని ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. ఈ సంవత్సరాంతంలో నువ్వు ఇలాగే ఉంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టక ముందు నిన్ను సరి చేస్తున్నాడు, నిన్ను శుద్ధి చేస్తున్నాడు. వాక్యంతో ఉదక స్నానం చేయిస్తున్నాడు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. ఓ మాస్టర్, చేసుకుందాం. స్తోత్రం. మంచి ఉదక స్నానం చేయించాడు ఈరోజు దేవుడు నీకు. వాక్యం అనే ఉదకం నీళ్లు పోసాడు, జలాలు పోసాడు. ఇప్పటికే నువ్వు శుద్ధ అయిపోయావు. ఇప్పటికే ఆ సోమరితనం అనే అపవిత్ర ఆత్మ, ఆ బద్ధకం అనే దెయ్యపు ఆత్మ వెళ్ళిపోతుంది. నీ మీద పడకుండా, నిన్ను తొక్కకుండా, నిన్ను అదో పాతాళానికి దించకుండా వెళ్ళిపోతుంది. పొందుకో. కరాబా షరాదా రికాదారా అంత షబారి బాంతోరా. పొందు పొందు పొందు. ప్రభు విడిపించు నాయనా మమ్మల్ని అని ప్రార్థన చేసుకో. విడిపించబడిన నీవు ఇతరుల కోసం ప్రార్థన చేయి. అట్టి సోమరితనం అనే దరిద్రం వదలాలయ్యా, బద్ధకం తొలగిపోవాలని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. స్తుతి స్తుతి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. యేసయ్య త్వరగా రాబోతున్నారు కనుక స్తోత్రం చెబుదాం. ఆయన రాకకు సిద్ధపరిచినట్లుగా స్తోత్రం చెబుదాం.